ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి అయినా, జోగి రమేష్ అయినా, జోగి రమేష్ సతీమణి అయినా ఎవరైనా చట్టం పరిధిలోనే ఈ క్రయ విక్రయాలు జరిగాయా లేదా? ఆన్ గ్రౌండ్ అది ఎవరి భూమి? అది అగ్రిగోల్డ్ భూమా ఇంకెవరి భూమి అని? ఎందుకంటే అది అగ్రిగోల్డ్ భూమి అయి గనక జోగి రమేష్ పేరిట కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ అయితే మరీ అన్యాయం. 2 రకాల అన్యాయం. ఎందుకంటే ఒకటి అక్రమ లావాదేవీలవి. ఎందుకంటే చట్ట ప్రకారం ఆ భూములు కొనకూడదు, అమ్మకూడదు. అలాంటప్పుడు కొని అమ్మారన్నది ఆరోపణ. అదే నిజమైతే అది మొదలు చట్టం అంగీకరించని నిషేధిత భూముల్ని కొన్నందుకు, అమ్మినందుకు కూడా అది నేరం. అందులో రెండవది అగ్రిగోల్డ్ భూములవి. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితులు సామాన్య ప్రజలు, వేల సంఖ్యలో సామాన్య ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు మామూలు సమస్యలు కాదు. నేను కూడా గతంలో మాట్లాడాను, నా దగ్గర కూడా వచ్చారు వాళ్ళు. పాపం సామాన్య ప్రజలు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏంటి? తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని స్వాధీనపరచుకొని వారికి మేము న్యాయం చేస్తామన్నది హామీ. అందువల్ల అగ్రిగోల్డ్ ఆస్తులు చెందాల్సింది అగ్రిగోల్డ్ బాధితులకు. అది రాజకీయ నాయకులు గనక ఆ ఆస్తుల్ని గనక పొందితే అది అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. అందువల్ల 2 రకాల నేరం అవుతుంది. ఒకటి నిషేధిత భూముల క్రయ విక్రయాల్లో ఇన్వాల్వ్ అయినందుకు నేరం అవుతుంది. అగ్రిగోల్డ్ బాధితులకు చెందాల్సిన భూముల్ని పొందినందుకు 2వ రకమైన నేరం. ఇక ఇది కాదు, మాకు తెలియదు అది అగ్రిగోల్డ్ భూమి అని మేము కొన్నాము అంటే అది కూడా నేరమే. తెలిసినా తెలియకుండా రసాయన భూమి కొంటాం, తెలియక కొన్నా కూడా అది నేరమే కదా. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెన్ నెవర్ బి ది ఎక్స్క్యూజ్ ఫ్రమ్ లా. అంటే చట్టం నాకు తెలియదు అంటే అది ఎక్స్క్యూజ్ కాదు. బట్ అదైనా నిరూపితం కావాలి కదా, నిజంగానే తెలియదా? ఎందుకంటే సర్వే నెంబర్ల మార్పిడికి ఒత్తిడి, ఇప్పుడు దానిపైన అధికారులను కూడా ఇవాళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు. అందువల్ల జోగి రమేష్ పైన కక్ష సాధింపు, అన్యాయంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న బిడ్డను అరెస్ట్ చేశారు. ఇలా పొలిటికల్ సెంటిమెంటు, ఫ్యామిలీ సెంటిమెంటు ప్రయోగిస్తే లాభం లేదు. లీగల్ సెంటిమెంట్ ఉండాలి. చట్టం ఏంటి చెప్తోంది? చట్టబద్ధమైన అమ్మకాల కొనుగోళ్ళ కాదా, దీనిపైన తేల్చాలి. సవాల్ చేయాల్సింది అక్కడ, కానీ అక్కడెక్కడ సవాల్ చేయడం లేదు. సవాల్ చేసింది కక్ష సాధింపు చేయకూడదు, చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరించకూడదు, అధికారం ఉందని, మీకే అధికారం శాశ్వతం కాదు. ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి తప్ప అది అగ్రిగోల్డ్ భూమి కాదు. మేము కొన్నది ప్రైవేట్ భూమి, మేము అమ్మింది ప్రైవేట్ భూమి, మా క్రయ విక్రయాలు లావాదేవీలు చట్టబద్ధమే అని ఆర్గ్యూ చేయడం లేదు ఎక్కడా కూడా. అక్కడ నాలాంటి వాడికి అనుమానం వస్తుంది. నాకేమి ఆడ భూమి ఏదో నేను చూడలేదు, ఆడ భూమిపైకి వెళ్ళలేదు, ఆ డాక్యుమెంట్లు కూడా చూడలేదు. కానీ స్టేట్మెంట్లను బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే ద డిఫెన్స్ అనేది వీక్గా కనబడుతుంది. మేము అగ్రిగోల్డ్ భూముల్ని కొనలేదు, అది అగ్రిగోల్డ్ భూములే కాదు, అది ప్రైవేట్ వ్యక్తుల భూములు, ఈ క్రయ విక్రయాలు ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదు అన్న పాయింట్ కన్నా కూడా ఇది రాజకీయ కక్ష అనే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ముందుకు వస్తుంది. లేదంటే ఫ్యామిలీ సెంటిమెంట్, అయ్యో ఆ బిడ్డను అరెస్ట్ చేస్తారా, నా బిడ్డకేం సంబంధం అని. బిడ్డ తండ్రి అనే సమస్య కాదు. ఇప్పుడు నేను ఒక అక్రమ లావాదేవీలు చేసి నా పిల్లలపైన రిజిస్ట్రేషన్ చేయిస్తే చట్టం ఏం చెప్తుంది? నా బిడ్డ నాపైనే కాదు, ముందు ఎవరి పేరు రిజిస్టర్ అవుతుందో వాళ్ళనే కదా చట్టం పట్టుకునేది. వాళ్ళ అమాయకులు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు మైనర్లేం కాదు కదా. సో ఆయన అమెరికా నుంచి వచ్చాడు, ఇవన్నీ పనిచేయవు. రిజిస్ట్రేషన్ ఎవరిపైన ఉంది అనేదే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు అందుకే రిజిస్ట్రేషన్ కొడుకు పేరు మీద, జోగి రాజీవ్ పేరు మీద అయింది కనుక ఆయనను మొదలు లోపలేశారు. తర్వాత ఇప్పుడు జోగి రమేష్ పాత్ర గురించి కూడా విచారణ జరుపుతామని అంటున్నారు. అందువల్ల ఇక్కడ పొలిటికల్ యాంగిల్, ఫ్యామిలీ సెంటిమెంట్లకు ప్లేసే లేదు. ఎందుకంటే ఇది చట్టబద్ధమైన క్రయ విక్రయాల, చట్ట విరుద్ధమైన క్రయ విక్రయాల తేల్చాలి. దానిపైననే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జగన్ కానీ, జోగి రమేష్ కానీ క్వశ్చన్ చేస్తే క్రెడిబిలిటీ ఉంటుంది తప్ప మా పైన కక్ష సాధింపైనా అది చట్టబద్ధమైతే అభ్యంతరం చెప్పలేం కదా. సో కక్ష సాధింపు కదా అని చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు వదిలేయలేం కదా. అందుకే నేను అన్నది అది రెడ్ బుక్లో ఉన్నదా, ఎల్లో బుక్లో ఉన్నది కాదు, అది లీగల్ బుక్ ప్రకారం, చట్టం అనే పుస్తకం ప్రకారం జరుగుతుందా లేదా, లా బుక్ ప్రకారం జరుగుతుందా లేదా. జరగలేదు అనుకుందాం, నిజంగానే జోగి రమేష్ జరిపిన భూముల క్రయ విక్రయాల్లో ఎక్కడా చట్ట ఉల్లంఘన లేదు, అది ప్రైవేట్ భూమి అనుకుందాం, అగ్రిగోల్డ్ భూమి కాదు అనుకుందాం.
ఇయర్ ఎవ్రీ వే కదా, లీగల్గా రీకోర్స్కి వెళ్ళచ్చు, పొలిటికల్గా వైసీపీ ఛాలెంజ్ చేయొచ్చు. లేండి ఒక లెజిస్లేటివ్ సబ్ కమిటీ వేయండి, మీరు కావాలంటే మీరు ఏదైనా సమాజంలో పెద్దలు రండి, మేము చూపెడతాం ఆ భూములు, డాక్యుమెంట్లు వాళ్ళ ముందు పెడదాం, మీడియా ముందు డాక్యుమెంట్లు పెడదాం, ఇంకో ఎక్కడ ఉంది చెప్పండి, ఇప్పుడు ఈ భూమి మేము తప్పుగా కొన్నామా లేదా, మేము పలానా భూమి పలానా వాళ్ళ దగ్గర పలానా సర్వే నెంబర్ ప్రకారం కొన్నాం, అది అగ్రిగోల్డ్ భూమి కాదు అని చెప్పమని అయిపోతుంది కదా. సో ఆ ఛాలెంజ్ రావడం లేదు, వెరీ వీక్ ఛాలెంజ్ అవుతుంది. ఇక రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ అధికారం ఉన్న సమయంలో ఎవరికైనా నాయకుడిని మురిపించడానికి, నాయకుడిని మెప్పించటానికో లేదా నాయకులు చెప్పినట్టు వినే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తి రాజకీయ నాయకుల అక్రమ లావాదేవీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందుతూనే లేదా ప్రయోజనం పొందకుండా కూడా తప్పులు చేసిన అధికారులు కూడా శిక్షార్హులే. అధికారులు చట్టం ప్రకారం నడవాలి తప్ప నాయకుల ప్రకారం నడవాలి. జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి పోతే సో డెఫినెట్గా అది నేరమే కదా, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా అది ఒక లెసన్ అవుతుంది. మీరు చంద్రబాబు నాయుడును మెప్పించడానికో లోకేష్ని మెప్పించడానికో చట్టం అతిక్రమించి ఎవరిపైన దాడులు జరిపినా రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. సో అందువల్ల చంద్రబాబు ఇప్పుడు వాళ్ళ వంశీ కానీ కొడాలి నానికి కానీ జోగి రమేష్ కానీ వీరు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు క్లియర్గా